UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. మరి ఇద్దరికి ఒకేసారి పరిచయమైన ఈ మస్తాన్ సాయి మరి రాజ్ తరుణ్ కూడా చెప్పడం జరిగింది ప్రెస్ మీట్ లోనే మస్తాన్ సాయి అనే వ్యక్తితోనే లావణ్య ప్రెగ్నెంట్ అయింది. అసలు అది చాలా తప్పు మాట ఇది. అండ్ రాజ్ తరుణ్ కూడా అలా ప్రెగ్నెంట్ అన్నది మాట్లాడలేదు అనుకుంటా. అండ్ మరి ప్రెగ్నెంట్ అయ్యాను అంటే నాకు హ్యాపీయే, ఎందుకంటే ఓకే నాలో ఆడతనం ఉంది అని నేను అనుకుంటా. శేఖర్ భాష కూడా ఏమో వచ్చి అమ్మాయికి పిల్లలే పుట్టరు అనుకుంటూ చాలా ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పడం జరిగింది లైవ్ లో. అసలు వాడేవాడండి అంటే ఏమని అంటే మస్తాన్ సాయి వల్లే ఆ ప్రెగ్నెన్సీ అబార్షన్స్ కూడా రాజ్ తరుణ్ వల్ల కాదు అని చెప్పేసి శేఖర్ భాష కూడా చెప్పడం జరిగింది. నాకు మెడికల్ గా అబార్షన్ అనేది 2016 అప్పుడు జరిగితే మస్తాన్ సాయి 2022 వరకు నేను మస్తాన్ సాయి ఎప్పుడు కలవలేదు, చూడలేదు. గాల్లో పిల్లలు పుట్టిసారు నాకు, గాల్లో ప్రెగ్నెన్సీ వచ్చిందా నాకు. అంటే ఇప్పుడు రాజ్ తరుణ్ చెప్పాడు చాలా సందర్భాల్లో కూడా ఏమని అంటే చాలాసార్లు డ్రగ్స్కి అలవాటు పడింది లావణ్య, వద్దని ఎంత చెప్పినా వినలేదు, అందుకే నాకు విసుగొచ్చేసింది, చెడు సావాసాలు చేసింది లావణ్య. మరి చెడు సావాసాలు చేసిన లావణ్య రాజ్ తరుణ్ వద్దనుకున్న లావణ్య రాజ్ తరుణ్ కోసం ఎందుకు ఫైట్ చేసి? నేను రాజ్ తరుణ్ వద్దని ఎప్పుడు అనుకోలేదండి. ఈ గొడవలు జరుగుతున్న దాంట్లోని ఇలా శేఖర్ భాషతో ఎలా చేస్తాడు వీడు అన్న కోపంలో నాకు వద్దు అని ఆ ఫ్రస్ట్రేట్ అవుతానేమో, కానీ బంధాన్ని అయితే నేను ఎప్పుడు వదులుకోను. లాస్ట్ ఎప్పటి వరకు కలిసి ఉన్నారు రాజ్ తరుణ్ లావణ్య? కలిసే ఉన్నాం. మొన్న మార్చ్ 15వ తారీఖు వెళ్ళిపోయాడు ఇంట్లో నుంచి. ఈ ఇయర్ అంటే అప్పటికి మీ మధ్య గొడవలు అవుతున్నాయి? గొడవలు ఎప్పుడు అవుతూనే ఉంటాయండి. గొడవ పడని రోజు అంటూ ఉండదు, కలిసిపోని రోజు అంటూ ఉండదు. అంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోయే పరిస్థితి. సో మనం ఇందాక బ్రేక్ అయిన దగ్గరికి వెళ్తే మస్తాన్ సాయి టాపిక్ ది బ్రేక్ అయ్యాం. ఆ గొడవ ఐ థింక్ అది క్లియర్ చేసేస్తే బెస్ట్ ఏమో. మా కమ్యూనిటీలో ఇల్లు తీసుకోలేదు, తను దగ్గరలోనే వేరే ఎక్కడో తీసుకున్నాడు. సో ఆ ఇంటికి ఇల్లు తీసుకున్నాక పార్టీకి మమ్మల్ని పిలిచాడు మస్తాన్ సాయి. సో నేను, చింటూ, మా పక్కన మా నైబర్, రాజ్ తరుణ్, ప్రీతి, ఉదయ్ వీళ్ళు కూడా ఉన్నారు. నెక్స్ట్ అంతా వచ్చారు, అందరం కలిసే వెళ్ళాం. మరి ఎందుకు రాజ్ తరుణ్ తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టాడు, నన్ను ఎందుకు ఎంకరేజ్ చేశాడు? మస్తాన్ సాయిని మళ్ళీ ఎందుకు పార్టీస్కి రమ్మని ఇతను పిలిచేవాడు? రాజ్ తరుణ్ లేకుండా మస్తాన్ సాయిని నేను హిడన్గా కలవడమో హిడన్గా ఉండడమో ఎప్పుడూ జరగలేదు. ఏది జరిగినా రాజ్ తరుణ్ ప్రెజెన్స్లోనే జరిగింది. ఇది 100% నిజం. మరి ఎందుకు రాజ్ తరుణ్ సమక్షంలోనే ఇదంతా జరిగిన తర్వాత కూడా రాజ్ తరుణ్ ఇప్పుడు మస్తాన్ సాయి లావణ్యకు ఎందుకు అక్రమ సంబంధం అంటగట్టారు? తనకి వదిలించుకోవడానికి ఇప్పుడు రీజన్ కావాలి. నేను బయటకు వచ్చి ఇప్పుడు చేసిన వద్దనుకుంటున్నాడు రాజ్ తరుణ్ పూర్తిగా, అదేనా? అండ్ కోపం కూడా. కేసు పెట్టడం అన్న చాలా పెద్ద విషయం కదా. కేసు పెట్టాను, దట్టు ఫస్ట్ రాజ్ తరుణ్ మీద పెట్టలేదు, మాల్వి మల్హోత్రా పైనే. అక్కడ పక్కన ఉంది అప్పుడు అమ్మాయి, అది గోల్ చేసి ఉంటుంది. సో మనోడు బయటకు వచ్చేసి ఇది చేసేసాడు, ఎఫ్ఐఆర్ అని కాపీ మాట్లాడాడు, లోపు శేఖర్ భాషను దింపేశాడు. వాడు తప్పు అని నేను చూపిస్తున్నప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ వాడు అమ్మాయి మంచిది అలా చెప్తాడు. ఇప్పుడు 2 కుటుంబాలు కూడా ఒప్పుకున్నాయి 3 నెలల తర్వాత అన్నారు. మరి రాజ్ తరుణ్ మిమ్మల్ని కాదని పక్కన వెళ్తున్నాడు అని చెప్పేసి ఎప్పుడు రాజ్ తరుణ్ వాళ్ళ పేరెంట్స్కి కానీ ఇటు మీ పేరెంట్స్కి కానీ మీరు చెప్పలేదా ఈ సమస్య? మా పేరెంట్స్కి తెలుసు, రాజ్ తరుణ్ పేరెంట్స్కి కూడా తెలుసు. రాజ్ తరుణ్ పేరెంట్స్కి లావణ్య పోవడమే కావాలేమో అని అంటాను. ఎందుకంటే మేబీ అందమైన కోడలు వస్తుంది అనుకుంటారో, లేకపోతే డబ్బున్న కోడలు వస్తుంది అనుకుంటారో, లేకపోతే ఏమో మరి తెలియదు నాకు. అంటే అంతకుముందు మీతో సపోర్ట్గా మాకు ఎప్పుడు సపోర్ట్గానే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ఈ షేడ్ చూసే నాకు షాక్. అసలు నేను యుఎస్ బయలుదేరానండి. యుఎస్ బయలుదేరాక సో ఇప్పుడు మీరు అడిగినట్టు ఎప్పుడు విడిపోయారు ఇది అంటే జనవరి 18న 19న నన్ను ఫ్లైట్ ఎక్కిచ్చారు వచ్చి వాళ్ళ మమ్మీ డాడీ, మా మమ్మీ డాడీ, రాజ్ తరుణ్, కార్తీక్, మేము అందరం ఇంట్లోనే ఉన్నాము. నన్ను వచ్చి ఫ్లైట్ ఎక్కిచ్చారు వీళ్ళందరూ. నేను యుఎస్ వెళ్ళాను. కుక్కపిల్ల డిపోర్ట్ అవ్వడంతో నేను కూడా డిపోర్ట్ కాదు, మళ్ళీ కుక్కపిల్లకి ఆన్లైన్ ఫామ్ ఏదో లేదు. సో నేను మళ్ళీ వెనక్కి రావడం జరిగింది వాడిని దింపడానికి. నేను ఒక కుక్కపిల్లనే వదిలేదు, అక్కడ వదిలేయచ్చు. ఇప్పుడు యుఎస్ వరకు వెళ్ళి ఎవరు అలా రారు, అన్ని అవర్స్ ఫ్లైట్. మళ్ళీ కుక్కపిల్లని దింపడానికి వచ్చాను. కుక్కపిల్లని దింపడానికి వచ్చిన నన్ను అరెస్ట్ చేసి ప్రిజన్కి పంపించారు. ప్రిజన్లో 43 days ఉన్నాను నేను. బయటకు వచ్చే 2 days ముందు రాజ్ తరుణ్ డ్రగ్స్ కేసు కూడా మిమ్మల్ని జరిగింది. మరి అప్పుడు మీకు పాజిటివ్ రాలేదా? పాజిటివ్ వస్తేనే కదా పంపిస్తాను. నన్ను అసలు చెక్ కూడా చేయలేదు. చెక్ చేయకుండా ఎలా పంపి? అది ఇంకా ఇప్పుడు నేను పోలీసుల పైన యాంటీ అయితే అవ్వదలుచుకోలేదు.
ఇప్పుడు అవుతున్న వాటికి నన్ను ఎంత రెచ్చగొట్టి నువ్వు ఎందుకు చేయలేదు అని వాళ్ళని ఏమైనా అంటే అది నాకు యాంటీ అవుతుంది కానీ ఎందుకంటే యాజ్ ఏ రూల్ ప్రకారం కూడా అన్ని టెస్టులు చేసినాకే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు కూడా. మీరేమో నన్ను టెస్ట్ చేయలేదు, నాకు ఎలాంటి ఇప్పుడు సాక్ష్యాలే లేవు. మీరే నార్సింగి పోలీస్ స్టేషన్ చేయండి, ఆ అమ్మాయి పైన అయిన కేసులో సాక్ష్యాలు ఏంటి అని అడగండి. ఇప్పుడు ప్రీతి ఉదయ్ వీళ్ళిద్దరు ఉన్నారు, మీరేమో డ్రగ్స్ నాకు తెలీదు అంటున్నారు. మీ ఫ్రెండ్సే ప్రీతి ఉదయ్, మీ ఫ్రెండ్స్ కూడా కాదండి. గౌతమ్ అని ఒక అతను ఉన్నాడు, రాజ్తరుణ్కి కొంచెం క్లోజ్. అతను ఉదయ్ అని ఒక అబ్బాయిని తీసుకొచ్చాడు, అలా నాకు తెలుసు ఉదయ్ గౌతమ్ త్రూగా. వాడు అక్క అనేవాడు. ఇప్పటి వరకు నాకు ఉన్న ఫ్రెండ్స్లోని ఎవరైనా వచ్చినా ప్రతి ఒక్కరికి నా అక్కని లేదా చెల్లిని, ఎవరైనా అవ్వనున్న వాళ్ళు ఉన్నారంటే వీళ్ళే మస్తాన్ వీళ్ళే తప్ప ఎవరైనా ఫస్ట్ అబ్బాయిని చూసేస్తే అన్న తమ్ముడు అనేస్తాను నేను. అలా వాడిని తమ్ముడే అన్నాను. అక్క నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి పరిచయం చేశాడు. ప్రీతిని నాకు ప్రీతికి ఒక 5 months పరిచయం మాత్రమే. ఆ 5 monthsలో ఒక 5-6 times కలిసి ఉంటాను. ఈ ప్రీతి మొహం కూడా చూసి ఇప్పటికైతే ఒక 1.5 year పైన అయిపోయింది. మీ ఇంట్లో కూడా ఉంది అని? అదే రాజ్తరుణ్ బర్త్డేకి వచ్చారు వాళ్ళు లాస్ట్ ఇయర్ 2022 మేకి వచ్చారు వాళ్ళు. ప్రీతి పరిచయం అయిన 2 monthsకి మస్తాన్ సాయి పరిచయం నాకు. వీళ్ళందరికీ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి మరి? మా ఇంట్లో అయితే జరగలేదండి, అది కన్ఫర్మ్. మా ఇంటికి వచ్చినప్పుడు గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నాం మేము, ఒక 15 మంది. రాజ్తరుణ్ బర్త్డేకి వచ్చిన డైరెక్టర్ వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, పని వాళ్ళతో సహా అందరూ ఉన్నారు. నిజంగానే బర్త్డే పార్టీ మాత్రమే జరిగింది. ఎందుకు అంటే మీరు రాజ్తరుణ్ పైన కేసు పెట్టి రాజ్తరుణ్ నన్ను మోసం చేశాడు అనేంత వరకు కూడా ఇండస్ట్రీలో కూడా ఎవరికీ తెలియదు రాజ్తరుణ్కి పెళ్ళయింది అని. అవును. మరి ఇండస్ట్రీ వాళ్ళు అంతకుముందు ఎవరైనా వచ్చేవాళ్ళు. రాజ్తరుణ్ పనిచేసిన ప్రతి డైరెక్టర్కి నేను తెలుసండి, నేను ఒకదాన్ని ఉన్నాను, నా ఎగ్జిస్టెన్స్ ఉంది అన్నదైతే తెలుసు. మరి ఇప్పటి వరకు ఒక్కరు కూడా బయట ఎందుకు పెట్టలేదు? అందరికి రాజ్తరుణ్ ముఖ్యమవుతాడు కానీ నేను ఎందుకు అవుతాను? ఓకే, ఇండస్ట్రీ పరంగా తను కావాలి కాబట్టి వీళ్ళు బయట పెట్టలేదంట. ఇంత ఫైట్ జరుగుతున్నా మరొకరు కూడా ఈ విషయం పైన ఏమంటున్నారు, మాకు అసలు పెళ్ళయిందని ఎవరికి కూడా తెలియదు, పెళ్లి కాలేదు అని చెప్పేసి ఇండస్ట్రీ వాళ్ళు కూడా అంటున్నారు. ఇంకొకటి ఈ అమ్మాయి ప్రీతి విషయానికి వస్తే మరి వాళ్ళకు డ్రగ్స్ మా ఇంట్లో అసలు మాకు తెలియదు అని మీరు అంటున్నారు. కానీ మస్తాన్ సాయి, ప్రీతి, ఉదయ్ వీళ్ళు ముగ్గురు కూడా మేము ప్రూఫ్స్తో సహా బయట పెట్టేస్తామని చెప్పేసి కూడా కొన్ని ఆధారాలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి అవన్నీ అబద్ధాలంట. ఇప్పుడు ఆధారాలు మీరు మాట్లాడడానికి వస్తే మొన్న ఒకటి వీడియో రిలీజ్ అయింది నాది, మీరు చూసుంటే అందులో నేను సన్నగా ఉంటాను, అది ఎప్పుడో పాత వీడియో. ఆల్రెడీ మస్తాన్ కేసులో వాడిన వీడియో అది, నన్ను ఇది చేయడానికి. ఆ వీడియో తీస్తుంది ఎవరు? ఫస్ట్ ఆ పాయింట్ రావాలి. ఎవరు తీశారు? మస్తాన్ వాళ్ళ తమ్ముడు గణేష్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, తను. ఆ వీడియో కాల్లో మస్తాన్ ఉన్నాడు ఆల్రెడీ. అది వీడియో కాల్ మీరు చూసుంటే ల్యాప్టాప్లో కూడా కాల్, అది దాన్ని మస్తాన్ స్క్రీన్ రికార్డ్ చేశాడు. అవన్నీ మస్తాన్ కలెక్ట్ చేస్తున్న ఎవిడెన్సెస్ టు ట్రబుల్ మీ. అప్పుడు మేము కొట్టుకుంటున్నాం ఒక టైంలో, ఇప్పుడు లేదులేండి మళ్ళీ. సో నేను అతని పైన కేసు పెట్టానండి. ఇప్పుడు ఒకరి పైన కేసు పెడితే ఎవరేమి ఊరికే కూడా ఉండరు కదా. సో నన్ను ఇబ్బంది పెట్టాలి. ఆ ఇబ్బంది పెట్టడానికి చేసిన ఏవైతే కాల్ రికార్డింగ్స్ ఉన్నాయో, ఆ వీడియోస్ ఉన్నాయో, అవి ఇప్పుడు తీసుకొచ్చి దీనికి వాడతానంటే ఎంతవరకు కరెక్ట్? అదే ఆ రోజు వాడారు, మరి అన్ని రిలీజ్ చేశారు. అవును, అది దీనికి ఎలా యూజ్ చేస్తారు? ఇప్పుడు ఆ వీడియోస్ కి సంబంధించి ఆ వీడియోస్ అలా తీశారు వాళ్ళు అని చెప్పేసి రాజ్తరుణ్కి తెలుసా? అన్నీ తెలుసండి, రాజ్తరుణ్కి తెలుసు. రాజ్తరుణ్ షీటింగ్కి వచ్చాడు, మా కేసు తెలుసు, ఎఫ్ఐఆర్ కాపీ తెలుసు, ఇలా పెట్టొద్దు అని ప్రతిదీ రాజ్తరుణ్తో నేను డిస్కస్ చేశాను. మా లైఫ్లో రాజ్తరుణ్కి తెలియకుండా వెనక నేను ఇది చేశాను అన్న ఏ ఎపిసోడ్ లేదు.